ప్రస్తుతానికి మనం గాంధీ హాస్పిటల్లో ఉన్నాం. మరి ఒక్కొక్కరు అయిన నిరసన పద్ధతులు వ్యక్తం చేస్తుంటారు. బీసీ రిజర్వేషన్ 42% కావాలి అంటూ మరి అందరూ ఉద్యమాలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. మరికొంతమంది అయితే ప్రదర్శనలు చేస్తున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న క్రమం ఉంది. అదేవిధంగా ఆమరణ నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకుంది. సో తొలుత ఆ బీసీ నాయకుడు మరి ఆయన ఇంట్లో నిరాహార దీక్ష చేస్తూ ఉండగా మరి పోలీసులు అతని యొక్క ఆరోగ్య పరిస్థితి మరి క్షీణిస్తుందని తెలిసి మరి గాంధీ ఆసుపత్రికి పంపించడం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో కూడా మరి ఆరోగ్యశ్రీ వార్డులో ఆయన మరి 2nd ఫ్లోర్లోని ఆరోగ్యశ్రీ వార్డులో ఆయన తన యొక్క దీక్ష కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆమరణ నిరాహార దీక్ష లోపల కొనసాగుతోంది. సో బీసీ రిజర్వేషన్ 42% వచ్చేంత వరకు నేను రిజర్వేషన్లకి పోరాడుతున్నాను, బీసీ జనం కోసం పోరాడుతున్నానంటూ మరి చెప్తున్నాడు. అదేవిధంగా ఆయన ఒకసారి కలిసి మరి ఆయన యొక్క ఉద్యమం గురించి, అదేవిధంగా ఆయన చేస్తున్న పోరాటం గురించి, నిరాహార దీక్ష గురించి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం రండి. రైట్, బీసీలకు మద్దతుగా బీసీ రిజర్వేషన్ 42% మరి మద్దతు తెలియజేస్తూ అదేవిధంగా తనదైన శైలిలో మరి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్. అదేవిధంగా గతంలో కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్ అటువంటి మరి ప్రదేశాలకు కూడా వెళ్ళి ఆయన ఈ విధంగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన గత రోజులు మనకు గుర్తున్నాయి. అదేవిధంగా మరి గడిచిన 5 రోజుల నుంచి కూడా ఆయన నిరాహార దీక్ష చేస్తున్న క్రమం ఉంది. అదేవిధంగా ఆయన ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా మరి ఆయనకు ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందన్న మరి కారణంతో మరి గాంధీ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. మరి గాంధీ ఆసుపత్రిలో ఆయన ఒకసారి సమీక్షించేందుకు, ఒకసారి పరామర్శించేందుకు అందరు ప్రముఖ నాయకులు కూడా వస్తున్నారు. అట్లాగే ఆంధ్రప్రభ కూడా వచ్చే ప్రయత్నం చేస్తుంది. సిద్ధేశ్వర్ గారు ఇప్పుడు మనం కలుస్తున్నాం. సిద్ధేశ్వర్ గారు ఎలా ఉందండి? ఇబ్బంది ఉంది. ఇంతకుముందు సీరియస్ అయింది కొంచెము, చలి, దమ్ము, తర్వాత ఎగిపోతాయి. డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్లు వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ బహుశా గ్లూకోజ్లో ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. ఓకే, గ్లూకోజ్ పెట్టినాక పావు గంటకి చలితో స్టార్ట్ అయింది. మళ్ళీ తర్వాత ఏవీలు ఇచ్చిండ్రు వాళ్ళు. ఏవీలు ఇస్తే నార్మల్ అయింది. ఏవీలు ఇస్తే నార్మల్ అయింది అంటే ఏదో ఒక సమస్య రియాక్షన్ అయినట్టే అది. అట్లనే ఇప్పుడు అదేవిధంగా మరి ఎవరెవరు ప్రముఖులు ఇక్కడికి వచ్చారు? మిమ్మల్ని పరామర్శించిన వాళ్ళు ఎవరున్నారంటారు బీసీలు? ఇంతకుముందు మల్లన్న వచ్చిపోయాడు, నిన్న చెరుకు సుధాకరన్ వచ్చిపోయాడు, మొన్న కోలా జనార్దన్, అట్లా చాలా మంది వచ్చిపోతున్నారు. మరి ఇప్పుడు బీసీ ఉద్యమం ఎగిసిపడుతుంది. మరి ఇప్పుడు అదేవిధంగా రిజర్వేషన్ గురించి కూడా ఫైటింగ్ నడుస్తుంది కదా. మరి రిజర్వేషన్ని మీదైన శైలిలో మరి ఆమరణ నిరాహార దీక్ష లక్ష్యాన్ని మరి నెరవేరుస్తుందంటారా? మీరేమంటారు? ఖచ్చితంగా నెరవేరుస్తుంది అనుకుంటున్నాము. ప్రభుత్వం అయితే ఇప్పటికీ మోసం చేస్తూ వచ్చింది, ఓకే, నయవంచన చేస్తూ వచ్చింది. బలవంతంగా ఆగమేఘాల మీద ఎన్నికలకు వెళ్తుంది. ఎన్నికలు ఆపాలని బీసీ సంఘాలన్నీ మేము అందరూ ఎంత మొత్తుకున్నా కానీ వాళ్ళు ఎన్నికలు ఆపకుండా జరుపుతున్నారు. ప్రభుత్వానికి బీసీ సమాజం అంటే లెక్కలేనితనం అనేది కనబడుతుంది. రేవంత్ రెడ్డి ఏదైనా చేయవచ్చు అనుకుంటున్నాడు, కానీ ఆయనకు తగిన బుద్ధి రేపు గ్రామాలలో ప్రజలు చెప్తారు. బీసీ ప్రజానికి అని చెప్పి ఓకే, కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా చెప్పిన మాట మరి నెరవేరలేదు కదా. మరి అది కూడా 42% నుంచి 23% తగ్గిపోయింది. స్థానిక ఎన్నికలు అదేవిధంగా వెళ్ళబోతున్నారంటూ కూడా మరి బీసీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా ఉన్న పరిస్థితి ఏమంటారు దీని మీద? అంతకుముందు పోయిన ప్రభుత్వాలు 23 ఉంటేనే వీళ్ళు 42 ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. కులగణన చేస్తామన్నారు. సమగ్ర కులగణన జరగాలి అని చెప్పేసి ఫస్ట్ టైం నేను ఆమరణ దీక్ష చేసిన ఇక్కడ 12 days చేస్తే సరే ఆ కులగణన తప్పుల తడక ఏదో రకంగా కులగణన చేసిండ్రు. కులగణన చేసిన తర్వాత ఆ బిల్లులు పెట్టిండ్రు. ఆ బిల్లులు పెట్టిన సందర్భంగా ఆ బిల్లులు 9th షెడ్యూల్లో పెడితేనే రక్షణ ఉంటుంది, కేంద్రంతో ఫైట్ చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కేంద్రంతో ఫైట్ చేయాలని కోరుతూ ఢిల్లీలో వాళ్ళ ఆఫీస్కి, ఏఐసిసి ఆఫీస్కి పోయిన మా సోదరులు చాలామంది దీనికోసం రేవంత్ రెడ్డి నిరాహార దీక్ష చేయాలి, ఆమరణ దీక్ష చేయాలంటే కూడా ఆయన వర్గం కాదు, ఆయనకు దీనికోసం ఎందుకు చేస్తాడు, మన వర్గం కోసం మనం చేద్దాం అని చెప్పేసి ఢిల్లీకి పోయి నిరాహార దీక్ష చేస్తే వాళ్ళు వచ్చింది లేదు, సహకరించింది లేదు, పక్క పండి కూర్చున్నది లేదు. వాళ్ళు చెయ్యాలి, వాళ్ళు చేయకపోగా మన పక్క పండి వచ్చి కూర్చున్నది ఏమీ లేదు. అనేకమైన గిరికీలు కొట్టిస్తూ మాయాజాలం చేస్తూ చివరి వరకు కూడా మేము చట్టబద్ధంగానే 42% చేస్తాం, చట్టబద్ధంగానే 42 చేస్తామని చెప్పేసి సడన్గా ఇంకా జీవోలు ఇచ్చుడు 46 జీవో. ఓకే, 46 జీవో ప్రకారం కూడా 23% ఇస్తామని తీరా అది ఇప్పుడు 17%కి వచ్చేసింది.
అందుకని పంచపాండవులు అంటే మంచం కోర్లోలే ముగ్గురే అన్నట్టు వాళ్ళు జనాభా సరిగ్గా లెక్క చేస్తే బీసీలు 60% ఉంటారు. సరే వాళ్ళు చేసిన తప్పుడు లెక్కల వల్ల 56% ఉంటారు. వాళ్ళు ఇస్తా అన్నది 42%. ఓకే. పోనీ గత ప్రభుత్వం ఇచ్చినట్టు 23% ఇస్తారా అంటే 23% కూడా లేదు. తర్వాత 17%కు తీసుకొచ్చిండ్రు. ఇది నయవంచన, నమ్మక ద్రోహం, బీసీలని వంచడం. కనుక ఇక మాకున్నది ఏమున్నది, అప్పుడు పొన్నం ప్రభాకర్ ఇడికి మన హనుమంతరావు వచ్చి ఫోన్లో మాట్లాడితే పొన్నం ప్రభాకర్ మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటే లాస్ట్ టైం మనం విరమించుకున్నాం. ఓకే. కానీ ఎక్కడ కట్టుబడి ఉన్నది, అందరూ కూడా పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏమీ తిరగబడే శక్తి వాళ్ళకి లేదు. పోనీ చివరి వరకు ప్రయత్నం చేసిరా అంటే లేదు. ఇప్పుడు 1 తారీఖు నుంచి అంటే నిన్నటి నుంచి పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయి. పార్లమెంటు సమావేశాలకు ముందే అఖిలపక్షాన్ని తీసుకుపోవాలని బీసీ సంఘాలు అన్నీ అడిగినాయి. సరే ఏదో సందర్భంలో మాకు అపాయింట్మెంట్ దొరకలేదని అడతాను. అపాయింట్మెంట్ కోసం కూడా అఖిలపక్షం సమావేశం చేసి అందరితో సంతకాలు పెట్టి అఖిలపక్షం మొత్తంగా అపాయింట్మెంట్ అడిగేటట్టు చేయండి అని మనం ప్రెస్ మీట్లు పెట్టాం. కానీ ఆయన ఆ పద్ధతిలో కూడా చేయలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేయాల్సి ఉండే అంటే వర్షాకాలపు సమావేశాలలో పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లు ఇష్యూ చేసేది ఉండే. జిత్నా ఆబాది ఉత్నే హక్ అని అన్నాడు. అది పార్లమెంట్ సమావేశాల్లో బీసీ అంశం చేసి ఉంటే తనకు రాజకీయంగా కూడా బీహార్లో పనికొచ్చేది. కనీసం ఆ సోయన్నా ఉండాలి రాహుల్ గాంధీ. అది లేకుండా చచ్చిపోయిన బుడ్డెడి పాలు ఇచ్చింది అన్నట్టు ఇక్కడ ఆపరేషన్ సింధూరు ఆయన ఆపమన్నాడా, నువ్వు ఆపినవా? ఆయన అదో పార్లమెంటులో చర్చ ఆగిపోయినాక తర్వాత ఓటు చోరీ విషయంలో నీకేమైనా స్పష్టత ఉందా? దేశమంతా ఈవీఎంల గోల్మాల్ జరుగుతుందంటే ఈవీఎంల మీద మాట్లాడకుండా కేవలం ఎక్కడో 10-100 ఓట్లు అవి చేరిన వాటి కోసం ఓటు చోరీ ప్రోగ్రాం బీహార్లో పోయి ఓటు చోరీ, ఆపరేషన్ సింధూర్ ఈ రెండే దేశానికి సమస్యలా? అసలు సమస్య ఇక్కడ నువ్వు ఇచ్చిన హామీకి ఇక్కడ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండలేదు. దీనికోసం ఏం చేద్దామనేది నువ్వు ప్రయత్నం చేస్తే ఇది నీకు బీహార్లో కూడా పనికొచ్చేది. అది ఏది చేయకుండా ఇవాళ రేవంత్ రెడ్డి దుర్మార్గంగా మన జూబ్లీహిల్స్లో మేము గెలిపించుకున్నాం కదా, గెలిపించుకున్నాం కాబట్టి ఈయనకు చాలా గ్రిప్ ఉంది అని అనుకున్నారు. ఆ గ్రిప్ ఉంది అని ఈయన చెప్పుంటాడు. అంటే బయట ప్రపంచంలో కూడా ఇప్పుడు మనకు కనిపిస్తుంది, మనకి యాక్చువల్గా ఏం కనిపిస్తుంది అంటే నవీన్ కుమార్ యాదవ్ గెలిచాడు కాబట్టి అక్కడ బీసీ గెలిచాడా, లేకపోతే నవీన్ కుమార్ని ప్రతిపాదించిన కాంగ్రెస్ గెలిచిందంటూ కూడా ఇప్పటికి కూడా ఒక డౌట్ వస్తుంది. మీరేమంటారంటే ఈ కామెంట్కి? బీసీ వాదులుగా ఇవాళ బీసీ వాదమే నవీన్ కుమార్ని గెలిపించింది. వాళ్ళ ప్రయత్నాలు యథాలాపకంగా ఎప్పుడు చేసేటివి చేస్తారు, కానీ వాళ్ళ ప్రయత్నాల వల్ల గెలుపు కాదు అది. వాళ్ళ రాష్ట్రంలో వచ్చిన బీసీ వాదం గెలుపు. ఆయన గెలిచిన తర్వాత అదేదో వాళ్ళ గెలుపు అనుకొని ఇది మెడ మీద కత్తి తీసుకొచ్చిన పరిస్థితి అనమాట. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు 19 రోజులు ఉన్నది, 1 తారీఖు నుంచి 19 వరకు. మరి 19 రోజులల్లా పోయినసారి వర్షాకాల సమావేశాల్లో ఎజెండా చేయలేదు. సరే మరి ఇప్పుడన్నా చేయాలి కదా ఎజెండా. ప్రభుత్వానికి అఖిలపక్షం తీసుకుపోయి మోడీకి కలవాలి, లేదు మీరు పార్లమెంట్లో లొల్లి చేయాలి, లేదా కనీసం పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు పెట్టాలి. 240 మంది ఉన్నారు, నీకు ప్రైవేట్ బిల్లు పెట్టే అవకాశం ఉంది. ఈ అన్ని అవకాశాలు అయిపోయినాక విధి లేని పరిస్థితి ఉంటే అది తర్వాత సంగతి అర్థం చేసుకోవచ్చు. రైట్ అండి. అంటే ఇప్పుడు మీ బీసీల పక్షంలో మరి చట్టసభలో కూడా ఎంతమంది నాయకులు ఉన్నారు? చట్టసభలో సంబంధించి అదేవిధంగా ఎంపీలు కూడా ఉన్నారు కదా, ఆర్ కృష్ణయ్య ఉన్నారు, మరి కొంతమంది కూడా ఉన్నారు కదా. మరి ఈ బీసీ నాయకులందరూ చట్టసభల్లో మరి ఈ బిల్లు గురించి ప్రస్తావన చేయొచ్చు కదా, వాళ్ళంతా కూడా గట్టిగా పనిచేయచ్చు కదా. అంటే అందులో ఏమన్నా పనిలో ఏమన్నా తేడా ఉందంటారా, లేకపోతే బీసీ వాదనలో తేడా ఉందంటారా? వాళ్ళు కాన్షీరామ్ ఏమంటాడంటేనే వాళ్ళు ఇచ్చే టికెట్ మీద గెలిచిన వాళ్ళు వీళ్ళను ఎంట్రుగా లెక్క తీసి పడేస్తారు. వాళ్ళు అక్కడ ఎంత ప్రయత్నం చేసినా కాదు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి నువ్వు హామీ ఇచ్చినావు కదా, ఎన్నికల హామీ ఇచ్చినావు కదా. అందుకని నీకు గురువు చంద్రబాబు నాయుడు, గురువు ద్వారా లాబియింగ్ అన్న చేయాలి మోడీతోటి, నువ్వు లేదు పోరాటం అన్న చేయాలి. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోండి లేదా ప్రైవేట్ బిల్లు పెట్టండి అంటే అది చేయకుండా టక్కన ఎన్నికలకు వచ్చేసింది. 19 తారీఖు వరకు నీకు అవకాశం ఉంది కదా. తర్వాత 3,000 కోట్ల ముచ్చట చెప్తున్నాడు.
3,00,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో 3,000 కోట్లు అనేది సమస్యనా? అందుకని అది సమస్య అనుకుంటే కూడా నువ్వు మార్చిలో కదా, అది మార్చి వరకు నువ్వు ఎన్నికలు జరపకపోతే అవి మురిగిపోతాయి అని అనుకుంటాం. కానీ ఫిబ్రవరికి జరుపు, ఇది డిసెంబరే కదా, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. అవకాశం ఉండి కూడా నువ్వు వంచన గురి చేస్తున్నావు. కనీసం ప్రజలకు నువ్వు వచ్చి క్షమాపణ కూడా చెప్పలేదు. అందుకని రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గమైన పాలన, దీనికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. తర్వాత నిన్నగాక మొన్న 2 రోజుల క్రితము దేవురు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గము ఎల్లమ్మ గూడెం నాగలక్ష్మి యాదగిరి సర్పంచ్ కాంటెస్టెంట్ అయితే అక్కడ పోటీ చేస్తే వాళ్లకు తట్టుకోలేకపోయింది. వాస్తవానికి నల్గొండ జిల్లా అంటే మొదటి నుంచి ఉద్యమాల కేంద్రం, తెలంగాణ సాయుధ పోరాటం, విప్లవోద్యమానికి, తెలంగాణ ఉద్యమం, అనేక ఉద్యమాలకు అక్కడ ఉన్నది. అక్కడ అణగారిన కులాల మధ్యలో ప్రేమలు ఉంటాయి, ఆత్మీయతలు ఉంటాయి. కానీ ఇవాళ అక్కడ కిడ్నాప్ చేసి ఆయనను మెడ మీద కత్తి పెట్టి ఆయనకు మూత్రం దాగించడం, ఇది ఎక్కడ వింటాము అంటే ఎక్కడో యూపీలో జరుగుతుంది అని అనుకుంటాం మనం. యూపీలో జరుగుతుంది అనుకునే అగ్రకుల పెత్తనాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నాయి. అందుకని ఇంత దుర్మార్గమైన పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకా ఊకునేది లేదు. అందుకని ఇవాళ నా దీక్ష కూడా, గతంలోనేమో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దీక్షలు చేసినాం, ఇవాళ నేను ప్రభుత్వాలను డిమాండ్ చేస్తలేను. నా బీసీ ప్రజలు బీసీలను గెలిపించుకోవాలి, మన ఓటు మనకి వేసుకోవాలి, మనల్ని మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పార్టీ తరఫున 60% ఇచ్చేది, ఇమీడియట్గా రెబల్ క్యాండిడేట్ను పెడతారు, రెబలోడు మనోడే అనే అండర్స్టాండింగ్ ఉంటుంది, వాడు గెలిచిన తర్వాత మన పార్టీలోకి వస్తుంది. అందుకని 60% ఇవ్వడం అనేది బలిపీఠం మీదకి ఎక్కేయడం. నువ్వు 17% చట్టబద్ధంగా ఇచ్చి మిగతా శాతం అనేది ఏదైతుందో అది బలిపీఠం మీదకి ఎక్కేయడం. అందుకని బీసీ ప్రజలకు నేనేం చెప్తున్నా అంటే, ఇవాళ మనం పల్లెలు గెలిస్తేనే, అంటే మన అరికాలు పాదాలు ఉంటేనే నడవగలుగుతాం. అట్లనే పల్లెలు ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ఒక పునాది, పాదాలవి. అక్కడ బీసీలు గెలవకుండా చేయాల్సిన కుట్రలన్నీ ఇవాళ అగ్రకులాలు చేస్తాయి. అందుకని అక్కడ గెలవకుండా మనం రేపు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లేకపోతే ఎంపీలు ఇవన్నీ గెలిచే అవకాశం ఉండదు బీసీలు. అందుకే సర్పంచ్ ఎన్నికలు ముందు తీసుకొచ్చాడు. మనదాకానేమో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడతామని చెప్పేసి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ముందు తీసుకొచ్చాడు. ఎందుకంటే సర్పంచ్ పార్టీ తరఫున జరగదు, గెలిచిన వాళ్ళు ప్రభుత్వం కాబట్టి గెలిచిన వాళ్ళు అంతా నా వాళ్ళే అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఏడా సింబల్ ఏమి ఉండదు వాళ్ళకు. వాళ్ళు చేసే కుట్రలన్నీ ఉన్నాయి. ఆ కుట్రల్ని సమర్థవంతంగా ఐక్యంగా బీసీ సమాజం ఎదుర్కోవాలి. రైట్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సర్కారు చేస్తున్న కుట్రలు కానీ, లేకపోతే కపట ప్రేమ కానీ, లేకపోతే సవతి ప్రేమ కానీ మరి బీసీలు అందరూ గ్రహించలేదా? కేవలం సిద్ధేశ్వర్ పటేల్ గారే గుర్తించడం జరిగిందా? మరి మీకు సంఘీభావం వ్యక్తం చేస్తున్నారా మీ నాయకులు, మరి ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న నాయకులు? అందరూ సంఘీభావం వ్యక్తం చేస్తారు, అందరూ గ్రహించిండ్రు. సరే, వాళ్ళ పందాలు వాళ్ళు చేయగలిగింది చేస్తున్నారు. వాళ్ళు మీరు చూస్తున్నారు దాదాపు వారం రోజుల నుంచి ప్రెస్ క్లబ్, అంటే ఆ నాయకులు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మీరు ఆమరణ నిరాహార దీక్ష ఈ రూట్ ఎన్నుకోవడం ఏమైనా కారణం ఉందంటారా? ఇది నేను గాంధీ మెథడ్ ఎన్నుకున్నాను. గాంధీ భారతదేశ స్వాతంత్రం కోసం ఆమరణ నిరాహార దీక్షల్నే పోరాట రూపంగా తీసుకున్నాడు. అట్లనే మిగతా పోరాట రూపాలు ఉండవా అంటే మిగతావి కూడా ఉంటాయి. నెహ్రూ చేసేటివి ఉంటాయి, సుభాష్ చంద్రబోస్ చేసేటివి ఉంటాయి, భగత్ సింగ్ చేసేటివి ఉంటాయి. ఎవరి పోరాట రూపాలు వాళ్ళు ఉంటాయి, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారు. వాళ్ళకు ఇది చేసే శక్తి లేనప్పుడు అది చేస్తారు, అది చేసే శక్తి నాకు లేనప్పుడు నేను ఇది చేస్తాను. అవును, సిద్ధేశ్వర్ పటేల్ గారు ఇప్పుడు మెత్తగా ఉంటే ముత్తుతారు అన్న ఒక సామెత ఉండనే ఉంది. మరి బీసీలంతా మెత్తగా ఉంటే మరి ఫలితం మరి ఎట్లా ఉంటుందంటారు మీరు? అందుకే తెగించి కొట్లాడాలనేదే చెప్తున్నాం. మెత్తగా ఉంటే గ్రామాలల్లో మనకు అన్యాయం చేస్తారు, తెగించి కొట్లాడాలి. ఇప్పుడు వేరే సందర్భాలలో మేము తెగించి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు అవో ఇవో చేస్తూ ఉంటాం. కానీ ఓటు సందర్భం వచ్చేసరికి ఆ క్యాండిడేట్ వేయాలి కదా. అందరి తరఫున నేను ఓట్లు వేసేది కాదు కదా. కాబట్టి ఓట్లు వేసుకోవడం ద్వారానే ఇప్పుడు గెలవాలి. గాంధీ ఏం చేస్తాడంటే హిందూ ముస్లింల ఐక్యత కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక నిరాహార దీక్ష పెట్టుకుంటాడు. ఎందుకంటే ప్రభుత్వం దాన్ని అదుపులో పెట్టలేదన్నమాట, నెహ్రూ ప్రభుత్వం. కాబట్టి నెహ్రూ ఎవరు ప్రధానమంత్రి పెట్టేయండి, తానే పెట్టిండు. కాబట్టి తన ప్రభుత్వము అదుపులో పెట్టలేని పరిస్థితుల్లో వాళ్ళ ఐక్యత కోసం గాంధీ చేసింది ఆమరణ దీక్ష. ఇవాళ
నెహ్రూ ప్రభుత్వం కాదు ఇది 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 మాకు వ్యతిరేకమైన ప్రభుత్వం. మరి ఈ పరిస్థితుల్లో అన్ని పోరాట రూపాలు ఖచ్చితంగా ఉంటాయి. దాడులు ప్రతి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరి అప్పటి రోజులు మారిపోయాయి, మరి ఇప్పుడు రాజకీయాలు కూడా మారిపోయాయి, రాజకీయ నాయకులు కూడా మారిపోయిన పరిస్థితి ఉంది. కానీ మీ పోరాట శైలి ఎందుకు మార్చలేదంటారు? గాంధీ ఏమంటాడంటే బలవంతుడిపై బలహీనుడు చేసే పోరాటం ఆమర నిరాహార దీక్ష. ఓకే. అమ్మ 1000 ఏళ్ల కిందనైనా అమ్మనే, ఇప్పుడు అమ్మనే, 1000 ఏళ్ల తర్వాతనైనా అమ్మనే, వరుసలు ఏం మారవు. అందుకని పోరాట రూపాలలో కూడా మిక్స్డ్ అన్ని పోరాట రూపాలు ఉంటాయి. కాబట్టి దాంట్లో గాంధీ పోరాట రూపం కూడా ఒకటి. అందుకని దీన్ని చేస్తే కనీసం వాళ్ళు ఏమన్నా మారుతారేమో అని ఆశ. అది మారనప్పుడు తర్వాత ప్రజలు జరగాల్సింది ప్రజలు చూసుకుంటారు. అందుకోసమని ఈ నిరాహార దీక్ష పెట్టుకున్నాం. చూడు ఎంత దుర్మార్గంగా ఆడ మూత్రం పోసి తాగించి ఇవాళ మళ్ళీ నిన్న మన మీడియా సోదరులు పోతే అబద్ధము అని చెప్పేసి ఏమి తెలియని ఆమె మాట్లాడుతున్నారు, స్థానికులు దబాయిస్తున్నది ఆమె. చేస్తారు, మేమేం చేయలేదు, అబద్ధం అని చెప్పి దబాయించే పరిస్థితి ఉంటుంది. అందుకని ఈ దబాయింపును బీసీ ప్రజానికం గమనిస్తుంది, ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. అంటే ఓ పక్క దమనకాండ, ఓ పక్క దాష్టికం మరి ఎదుర్కొంటూనే మరి అదేవిధంగా పోటీలో మరి నిలబడగలిగే సత్తా ప్లస్ ఆ బలం ఉందంటారా మీ సర్పంచ్ క్యాండిడేట్లకి? వాళ్ళు బలము అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థికం మన దగ్గర లేదు. ఆర్థికంతో అనేక రకాల కుట్రలు చేస్తారు. కానీ మేము నైతికతతో పోరాటం కనుక ఖచ్చితంగా బీసీ సర్పంచులు గెలుస్తారు. గెలవాలని కోరుకుంటున్నా, వాళ్ళు గెలవాలని కోరుకుంటూనే నేను ఈ ఆమరణ దీక్ష చేస్తున్నాను. ఒకవేళ ప్రభుత్వం కానీ మరి దీన్ని గమనించకపోతే, దీన్ని పట్టించుకోకపోతే మరి మీ యొక్క దీక్ష కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందంటారు? చూద్దాం భవిష్యత్తు ఎట్లయితుంది అనేది. ఇప్పటికిప్పుడైతే ఏం లేదు. ఇప్పుడు అంటే నువ్వు గ్రామాలలో ఎన్నికల్లో పోయినావు, ఇప్పటికీ ఆయన తలుచుకుంటే దిద్దుబాటు చర్యలు చేసుకోవచ్చు, ఈ ఎన్నికలు ఆపేసుకోవచ్చు. లేదు ఎన్నికలు ఆపను అనుకుంటే నువ్వు ఇప్పటికీ 19 రోజుల ఇదేదైతే ఉందో దాంట్లో కనీసం మా విద్యార్థులు ఉద్యోగార్థులకు వచ్చేటట్టు, నిరుద్యోగులకు వచ్చేటట్టు పార్లమెంటులో బిల్లు పెట్టి 42%. ఇంకా ఇప్పుడు కాకుంటే ఎప్పుడు చేస్తావు? అయిపోయింది కదా నీ కథ. ఈ పార్లమెంట్ సమావేశాలు అయిపోతే అయిపోతుంది నీ కథ. అందుకని ఈయన రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి 29 జీవో విషయంలో కూడా ప్రతి సందర్భంలో బీసీ సమాజాన్ని మోసగిస్తున్నాడు. బీసీ సమాజం దీన్ని గుర్తిస్తుంది. రైట్. ఇప్పుడు 9 నెంబర్ జీవో వచ్చినప్పుడు సంతోషం వ్యక్తం చేశారు మీ బీసీ జనాలు, బీసీ గణాలు. అదేవిధంగా 46 జీవో తీసుకొచ్చినప్పుడు కూడా సంతోషంగా వ్యక్తం చేశారు. అదేవిధంగా మీ బీసీ జనాలు గణాలు పాలాభిషేకాలను కూడా చేసిన పరిస్థితి ఉంది కదా. మరి ఈ క్రమంలో మరి మీరు తీసుకొస్తున్న వాదం, మీరు తీసుకొస్తున్న వ్యతిరేకత వారి చెవిన పడే అవకాశం ఉందంటారా? ఇప్పుడు 9వ నంబర్ జీవో అనేది ఒక చీటింగ్. సరే మనలు లేదో నమ్మిపోయినరు, పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసిండ్రు. సరే ఆ జీవో కొట్టుడు పోయింది హైకోర్టులో. కొట్టుడు పోయిన తర్వాత నువ్వు చేయగలిగేటి ఏం చేస్తున్నావు? ఇక ఇప్పుడు ఆ 9వ నంబర్ జీవో కూడా నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు? బిల్లులు ఓకే కాకముందు నువ్వు జీవో తీసుకొని వచ్చినావు. ఆ బిల్లులు ఓకే చేయడానికి ఒక ఆస్కారం ఉంది. ఆ మధ్యలో తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 3 నెలలు అయితే ఆటోమేటిక్గా బిల్లులు అయిపోతాయి. ఏదైనా కట్ ఆఫ్ టైం పెట్టినప్పుడు నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ టైం కాగానే నేను ఏం చేయాలనే సోయి ఉండాలి. 3 నెలలు అయిపోయిన తర్వాత దాన్ని నోటిఫై చేయాలి, లేదా మ్యాండమస్ పిటిషన్ వేయాలి. హైకోర్టు అడిగింది మళ్ళీ 9వ నంబర్ జీవో మీద పోతే. అందుకని అది ఏది చేయకుండా మేము పెట్టినాం, అయిపోయింది, ఆ బిల్లుల బేస్లో ఇది చేస్తున్నామని తొండి వాదన చేసింది వీళ్ళు. అందుకని పోనీ ఆ 9వ నంబర్ జీవో ఖతం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ బిల్లులు నువ్వు ఢిల్లీలో 9th షెడ్యూల్లో పెట్టడానికి కావలసిన చర్యలు ఏంది అంటే అఖిలపక్షాన్ని తీసుకుపోవడమే. అఖిలపక్షాన్ని తీసుకపోతే నీకేం కొంపలు మునిగిపోయినాయి? తీసుకపోయి నువ్వు మోడీని అడగాలి కదా. మోడీని అడిగినవు, వినలేదు. రాహుల్ గాంధీ ప్రైవేట్ బిల్లు పెట్టాలి కదా. అందుకని వాళ్లకు అనుక్షణం చిత్తశుద్ధి లేకపోవడమే కాదు, వంచనకు గురి చేయాలనుకున్నారు. కాబట్టి వాళ్ళు దీన్ని నడుపుతా ఉన్నారు. ఇప్పటికీ నేనేం అడగదలుచుకోలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఇంకా అయిపోయింది. నువ్వు నయవంచన చేసిన నిన్నేం అడుగుతున్నాను? ఇప్పటికీ నీకేమన్నా చేయాలనిపిస్తే ఈ 19 రోజులల్లా పార్లమెంటులో దీన్ని ఇష్యూ చేయండి. 42% మేము ఇస్తామని చెప్పినాము. 9వ షెడ్యూల్. ఇంకోటి ఏంటంటే రాజ్యాంగ సవరణ అనేది వేరే దేశమంతా చేయడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఒక రాష్ట్రం 9వ షెడ్యూల్, ఒక రాష్ట్రానికి సంబంధించిన బిల్లులు 9వ షెడ్యూల్లో పెట్టడానికి కేంద్రానికి కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఒక రాష్ట్రం తమిళనాడులో ఉన్నది కనుక. కాబట్టి 9వ షెడ్యూల్లో పెట్టించడానికి కనీస ప్రయత్నం కూడా చేయకుండా మొదటి నుంచి ఈ బిల్లులు పెట్టిన కాంచి ప్రతి సందర్భంలో డీవియేషన్. బిల్లులు పెట్టిండు, అక్కడికి పంపిండు, ఇమీడియట్గా ఢిల్లీలో పోయి ధర్నా పెట్టుకున్నాడు. ఇక్కడ చేయాల్సిన పనులు అక్కడ చేయాల్సిన పనులు ఒక పద్ధతి ప్రకారం చేయలే ఆయన.
అందుకని ఇప్పటికైనా ఆయనకి ఏమన్నా చెయ్యాలనిపిస్తే, ఇవాళ ఈ నిరాదీక్ష జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నది, ఈ సమస్యలు ఉన్నాయి, మన పార్టీ ఉంటుందో పోతుందో అని అనుకుంటే ఇప్పటికైనా రాహుల్ గాంధీకి చెప్పి నువ్వు పార్లమెంటులో లొల్లి పెట్టించాలి కదా. అందుకని అది చేయడానికి లేదు, ఇప్పుడు దాని మీద మాట్లాడతలేడు, మౌనంగా అది నడుస్తూనే ఉన్నదిగా. అంటే ఓ ప్రక్కన మరి ఈసీకి సంబంధించి అంటే ఎలక్షన్లు నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఎలక్షన్ల ప్రక్రియ షురూ అయిన తర్వాత కూడా మరి దాన్ని మనం ప్రశ్నించకూడదు, ఎందుకంటే అది అటానమస్ బాడీ కాబట్టి. ఒకవేళ ఇటువంటి ఇరుకున పడ్డారా బీసీలు, మరి చెప్పలేక కదలలేక మెదలేక ఈ క్రమంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది, రేవంత్ రెడ్డి చేసుకుపోతాడు అనుకుంటున్నారా? బీసీలు ఇరుకున వల్లే ప్రతి సందర్భంలో ఒత్తిడి పెడుతూనే ఉన్నారు ఎవరి పద్ధతిలో వాళ్ళు, కానీ ఇరుకుల పడేయించింది రేవంత్ రెడ్డి. నువ్వు జీవో తెచ్చి 46 జీవో తెచ్చి వాళ్ళకి అప్పచెప్పినా వాళ్ళు ఎన్నికలు జరుపుతా ఉన్నారు. దాని మీద కోర్టు కూడా ఏం స్పందించాలి, దాంట్లో వాళ్ళు ఏమన్నారు 23% అన్నారు. 23 అంతకుముందు హైకోర్టు ఏమన్నది 25% బీసీలు, ఇంకో 25% 10 ఎస్టీ 15% ఎస్సీ, మొత్తం ఈ 25% బీసీలతో మీరు ఎన్నికలకు పోవచ్చు అన్నది. మరి ఏది 25%? కొన్ని 23%తో ఉందా? 23%తో కూడా లేదు కదా, 17కి వచ్చింది కదా, అంతకుముందు ఉన్నది కూడా లేదు కదా ఇవాళ. అందుకని వాళ్ళు కాన్షియస్గానే ఇరుకుల పడుడు కాదు, కాన్షియస్గానే రేవంత్ రెడ్డి చేస్తా వచ్చిండు, అది చేస్తాడు అనే అనుమానాలు మనకున్నాయి. అందుకని ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆయన పార్లమెంటులో బిల్లులు, ఆ 2 బిల్లులు పాస్ చేయించుకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా అవుతుంది అది. రైట్. ఇప్పుడు కొంతమంది బీసీలలో కూడా మరి 9 నెంబర్ షెడ్యూల్ గురించి అడగని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇంప్లీడింగ్లో కొంతమంది బిజీగా మారిపోయిన పరిస్థితి. ఇప్పుడు మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి ఇంతమంది ఇన్ని క్రమాల్లో విడివిడిగా పోరాడడం కంటే ఒకే త్రాటిపైకి వచ్చి ఒకే కాజ్ గురించి సపోజ్ షెడ్యూల్ 9లో మమ్మల్ని చేర్చండి అంటూ కూడా ఒకే వాదంతో వెళ్తే మీకు బలం కదా. మరి ఇప్పుడు బలం లేని పరిస్థితి ఏర్పడలేదా? బలం ఉన్నది కాబట్టి దొంగ ఎవరు, మిగతా వాళ్ళు ఏంటంటే ఎవరికి తెలిసినంత వాళ్ళు సరే కొన్ని విభేదాలు ఉన్నాయి. ఆయన చెప్పింది నేను ఎందుకు చేయాలి, నేను చెప్పింది ఆయన ఎందుకు చేయాలి అనేది ఉన్నది. సరే ఇప్పుడు బీసీ సంఘాలు 9వ షెడ్యూల్ అంటున్నాయా, రాజ్యాంగ సవరణ అంటున్నాయా అనేది పక్క పెడదాం. నీకు తెలుసు కదా, నీకు న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు నీకు అందుబాటులో ఉంటారు కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దేశవ్యాప్తంగా చేయాలి రాజ్యాంగ సవరణ ద్వారా అంటే అది ఒకవేళ టైం పడుతుంది, దానికి బీజేపీ ఒప్పుకోవడం కష్టమవుతుంది అని అనుకుంటే, తమిళనాడులో ఉన్నది, తమిళనాడు పక్క రాష్ట్రమే కదా, దాంట్లో ఉన్నట్టు నువ్వు 9వ షెడ్యూల్లో పెట్టమని అడగడానికి ఇబ్బంది ఏమున్నది? ఈ దేశమంతా ఒకటే చట్టం లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి 5వ షెడ్యూల్ ఉన్నది ఆదివాసీలకు, దండకారణ్యానికి, ఈశాన్య రాష్ట్రాలకు 6వ షెడ్యూల్ ఉన్నది. ఇవాళ తెలంగాణకు ఒక సపరేట్ ప్రత్యేకమైన పరిస్థితి ఉన్నది. 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా లేదు. కాబట్టి ఇది 9వ షెడ్యూల్లో పెట్టాలి అని నువ్వెందుకు తేల్చుకోలేకపోయినావు? బీసీ సంఘాలు ఒకళ్ళు అదంటున్నారు, ఒకళ్ళు ఇదంటున్నారు అని చెప్పేసి అనుకుంటే నీకైతే సోయి ఉండాలి కదా, నీకు చర్చించాలి కదా. బీసీ సంఘాలను ఒప్పించి నేను పెట్టిస్తున్నా 9వ షెడ్యూల్ అని చెప్పాలి కదా. పోయి నువ్వు ఆ ప్రయత్నం చేయాలి కదా. పోనీ ఆ ప్రయత్నం 2 వర్గాలు 2 వేరే డిమాండ్లు చేసినాయి అనుకుందాం. 9వ షెడ్యూల్లో పెట్టాలనేది బీసీ సంఘం చెప్పింది, ఒక బీసీ సంఘం చెప్పింది, ఇంకో బీసీ సంఘం రాజ్యాంగ సవరణ జరిగింది అన్నది. నువ్వు రాజ్యాంగ సవరణ కోసం ఏమన్నా పోయినావా ఢిల్లీకి? రైట్. ఇప్పుడు కొంతమంది నాయకులు కూడా అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నట్లు శని అన్నట్లుగా మరి ఇప్పుడు అంగట్లో ఇచ్చే అవకాశాలు, పోరాడితే వచ్చే అవకాశాలు ఉండగా మరి కొంతమంది నాయకులు బీసీ జేఏసీ నుంచి మేము విడిపోయాం, మళ్ళీ మేము ఇంకో కూటమి పెట్టుకున్నాం అంటూ కూడా ఇటీవల ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. మరి ఇదే క్రమంలో ఈ ప్రెస్ మీట్లు అనేవి ఎలాంటి ప్రాధాన్యతను, ఎలాంటి ప్రభావాన్ని బీసీ ఉద్యమం మీద చూపిస్తుంటారు? ఇప్పుడు అందరి గొంతు వినిపించడమే, విడివిడిగా ఉన్నా కలిసి ఉన్నా గంతమందిమే, విడిపోయినా గంతమంది, పెద్ద ఏం తేడా లేదు. ఎవరి గొంతు వాళ్ళు, ఒకరు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పెడతారు, ఒకరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెడతారు, ఒకరు ఇంకో దీక్షా స్థలి కాడ ఇందిరా పార్క్ కాడ పెడతారు. నేను గాంధీ హాస్పిటల్లో పెట్టిన. ఏమన్నా మేము వేరే కోరుతున్నామా? సరే నేను 9th షెడ్యూల్ కోరుతున్నా, చిరంజీవులు సార్ 9th షెడ్యూల్ అంటున్నాడు, ఆర్ కృష్ణ రాజ్యాంగ సవరణ అంటున్నాడు అనుకుంటే ఆర్ కృష్ణ చెప్పిందే విను, లేదా మేం చెప్పిందే విను. ఏది వింటలేవు కదా, ఏది ప్రయత్నం చేయలేవు కదా. అందుకని ఇది చీటింగ్. ఇక ఫైనల్గా మీ బీసీ సర్పంచ్లకు, పోటీలో ఉన్న సర్పంచ్లకు మీరిచ్చే మెసేజ్ ఏంటంటారు? ఖచ్చితంగా గ్రామాన్ని 3 ముక్కలాట చేస్తారు, చీలుస్తారు. అదే సమయంలో ప్రతి పార్టీ బీసీకి ఇచ్చినట్టే ఇచ్చి రెడ్డికి ఇస్తారు, రెబల్ క్యాండిడేట్ గానో ఇంకో రకంగా రెడ్డికి ఇస్తారు.
రెడ్డిలంతా మన క్యాండిడేట్, ఆయన ఏడగట్టినా మన ఇంట్లోకే వచ్చి ఉంటది కాబట్టి ఓహో, ఆయనను గెలిపిద్దాం అనుకునే అవకాశాలు అయితే ఉంటాయి ఇక్కడ గ్రామాలు. కూడా చీటింగ్ అంటారా? చీటింగ్ చేస్తారు Hmm. ఎన్నికల్లో కూడా. కాబట్టి ఇట్లాంటి వ్యవహారం ఉన్న కాడ బీసీ సమాజం దృఢమైన ఐక్యతను కనబరచాలి. ఇప్పటివరకు ఐక్యత ఉన్నది, కానీ ఎన్నికల టైం ఏంటంటే దొంగలు పడే టైం. దొంగలు పడే టైంలో కుక్కలు మొరగాలి. నేను మొరుగుతున్న యజమాని ఓకే అవుతాడు. అందుకని ఈ టైంలో బీసీలు ఏం చేయాలంటే గెలుపుకు దగ్గరున్న అభ్యర్థిని మిగతా బీసీ సోదరులు అర్థం చేసుకొని ఓటు చీలిపోకుండా మనం అతనికి ఓటేసి గెలిపించుకోవాలి. ఓకే, అదే సమయంలో ఎంబీసీలు నిలబడ్డ కాడ ఖచ్చితంగా ఎంబీసీలకు మనం సహకరించాలి, వాళ్ళని కూడా గెలిపించుకోవాలి. ఈ అండర్స్టాండింగ్తో ఉంటే మనం బలమైన ఐక్యతతో ఉంటాం, ఆత్మీయతలు పెంపొందుతాయి. ఇప్పుడు పల్లెల్లో గెలిస్తే రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పార్లమెంటు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్నీ గెలుస్తారు. పల్లెను గెలిస్తేనే మనం ఢిల్లీని గెలుస్తాం. రైట్. ఇప్పుడు మరి ఈ ఆమరణ దీక్ష చేస్తున్న ఈ గాంధీ ఆసుపత్రి నుంచి మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఇచ్చే సూచనలు, హెచ్చరికలు ఏంటంటారు? సూచనలైనా హెచ్చరికలైనా ఒకటే. ఇప్పటి వరకు నువ్వు చేసిన నయవంచన ఏదో చేసినవు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు మాకు సర్పంచ్ లెవెల్లో మా ప్రయత్నాలు ఏదో మేము చేస్తాం, మేము గెలిచే ప్రయత్నాలు మా బీసీ సమాజం చేస్తుంది. కానీ రేపు మా బీసీ బిడ్డలు, విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్లకు రావాలి కదా 42% రిజర్వేషన్. వాళ్ళ కోసం రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీలలో మా రిజర్వేషన్ రావాలి కదా. వాళ్ళ కోసం పార్లమెంటులో నువ్వు ఈ 19 రోజులలో బిల్లులు నువ్వు పెట్టించగలుగుతావా, లేకపోతే నీ రాహుల్ గాంధీ తోటి ప్రైవేట్ బిల్లులు పెట్టించగలుగుతావా? అది నువ్వు తేల్చుకోవాలి. అది నువ్వు తేల్చుకోక మాత్రం ఈ 19 రోజులు కూడా సైలెంట్గా ఉంటే నువ్వు బీసీ ద్రోహివే, శాశ్వతంగా ద్రోహివే. సరే, ఏదో ఒక రోజు నీకు ఈ పదవి గండం అనేది తప్పదు. రైట్. మనం ప్రస్తుతానికి గాంధీ ఆసుపత్రిలో మరి ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన దీక్ష శిబిరంగా మార్చుకున్నారు ఆసుపత్రినే. అదేవిధంగా మనం ఇక్కడ కానీ బోర్డు చూసినట్లయితే బోర్డులో కూడా 5వ రోజుకు చేరుకున్న మరి నిరాహార దీక్ష అంటూ కూడా ఇక్కడ మరి ఒక ప్లకార్డ్ లాగా పెట్టిన పరిస్థితి. అదే హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షుడు మరి బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ ఆమరణ నిరాహార దీక్ష దీన్ని చట్టబద్ధంగానే 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ మరి చట్టసభల్లో బీసీ వాటా అమలు చేయాలని, మరో విధంగా పల్లెను గెలుద్దాం, ఢిల్లీని ఏలుదాం అంటూ మరి మన ఓటు మనమే వేసుకుందాం, మనల్ని మనమే గెలిపించుకుందాం, బీసీల ఐక్యత వర్ధిల్లాలంటూ కూడా ఒక ప్లకార్డు మరి ఆసుపత్రి ఆవరణలో పెట్టుకొని దీక్ష ఇక్కడి నుంచే మరి చేయడం జరుగుతుంది. సో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి బీసీల పట్ల మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, అదేవిధంగా రిజర్వేషన్ల పట్ల మరి బీసీ లోకానికి న్యాయం చేకూర్చే విధంగా ముందుకు వెళ్ళబోతుందా, లేకపోతే మొన్న జూబ్లీ బైపోల్లో ఎన్నికలు గడిచిన తర్వాత ఉన్న తీరులాగా రేపు స్థానిక సంస్థల్లో కూడా మరి ఆ ఎన్నికల్లో కూడా ఎన్నికలు గడిచిన తర్వాత మరి మరొక విధంగా ఉండబోతుందా ప్రభుత్వం? అదేవిధంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది, మరి రేవంత్ సర్కార్ తన పని కూడా తను చేసుకుపోతాడు అన్నట్లుగా కొనసాగబోతుందా? వెయిట్ చూద్దాం. కెమెరామెన్ భరత్తో దుర్గా, గాంధీ ఆసుపత్రి నుంచి.